సో ఇప్పుడు మీరు చూడబోతుంది ఏంటంటే ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫీడ్బ్యాక్ బేస్డ్ అసెస్మెంట్ ఎలా కండక్ట్ చేస్తున్నామో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఈ ఫీడ్బ్యాక్ బేస్డ్ అసెస్మెంట్ ఇంకో క్లాస్ రూమ్స్లో కూడా జరుగుతుంది, ప్రతి బ్యాచ్కి జరుగుతుంది. కొన్ని క్లాస్ రూమ్స్ చూద్దాం మనం. ఇప్పుడు మీరు చూసిన ఈ అసెస్మెంట్ ప్రతి బ్యాచ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్కి అసెస్మెంట్ ద్వారా ఏ మాడ్యూల్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ మాడ్యూల్లో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అనేది మనం ఒక ఫీడ్బ్యాక్ ద్వారా మనం షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో రిపోర్ట్ కార్డ్లో మనం ఏం చేస్తామంటే ప్రతి మాడ్యూల్ యొక్క స్కోర్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోర్ కార్డ్స్ అనేది ఏ నోటేట్ చేస్తుందంటే అతను స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఉన్నాడా, లేకపోతే ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అనేది మనం క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి మాడ్యూల్లో ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ ఆ ప్రొఫెషన్స్ ఇస్తూనే ఓవరాల్గా అతను జాబ్ రెడీగా ఉన్నాడా లేదా అనేది కూడా మనం చివరిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్